హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ కుకింగ్. ఈరోజు మంచి స్నాక్ రెసిపీ అయితే చేశానండి. చాలా టేస్టీగా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఏంటనుకుంటున్నారా? బ్రెడ్ కస్టర్డ్ పుడ్డింగ్ అయితే చేశానండి. ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణీలోని 1/2 లీటర్ పాలైతే తీసుకున్నాను. ఒకేసారి పోసుకోకుండా విడివిడిగా పోసుకుందాం. ఇప్పుడైతే 1/2 లీటర్ పాలు వరకు పోసుకుంటున్నాను. ఈ 1/2 లీటర్ని అయితే బాగా మరిగించుకోవాలి. ఆ తర్వాత ఇంకో గిన్నెలోని కొద్దిగా పాలైతే తీసుకొని దాంట్లోని 3 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా 3 టేబుల్ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకొని అస్సలు ఉండలు లేకుండా చూపిస్తున్న విధంగా బాగా చిలికించుకుంటూ కలుపుకోవాలి. ఇది కలుపుకొని పక్కనైతే ఉంచుకుంటున్నానండి. చూస్తున్నారు కదా కస్టర్డ్ పౌడర్ ఈ కలర్ వచ్చే వరకు అయితే కలుపుకోవాలి. ఇక్కడ నాకైతే 3 టేబుల్ స్పూన్స్ వరకు పౌడర్ అయితే పట్టింది 1/2 లీటర్ పాలకి. ఆ తర్వాత బాగా మరిగిన పాలల్లోని ఈ కస్టర్డ్ పౌడర్ని వేసుకుంటూ గరిటెతోని ఒక పక్క బాగా కలుపుకోవాలి. లేదంటే ఉండలు కడతాయండి. అప్పుడు అంత టేస్టీగా ఉండదు. ఉండలు కడితే పాడైపోతుంది. ఇలా ఉండలు కట్టకుండా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా పాలు పోసుకుంటూ వేడి చేసుకుంటూ ఉంటే చక్కగా ఈ మిల్క్ అనేది రెడీ అయిపోతుందండి. అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే ఈ స్వీట్ రెసిపీ సింపుల్గా చేసుకోవచ్చు అండి. బ్రెడ్ ఒకటి ఉంటే చాలు ఈ కస్టర్డ్ పౌడర్ వేసి చక్కగా చేసేసుకోవచ్చు. దీంట్లోని మీ టేస్ట్ తగ్గట్టు చక్కెర అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ నాకైతే 1.5 కప్పు వరకు చక్కెర కావాల్సి వచ్చింది. 1.5 కప్పు వరకు చక్కెర వేసుకున్నాను. చక్కెరతో పాటు ఒక యాలక్కాయ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా మరిగించుకున్న తర్వాత చక్కెర అంతా కరిగే వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత కచ్చాబద్దగా దంచుకున్నటువంటి జీడిపప్పు బాదంని కూడా వేసుకొని మరొకసారి అయితే కలుపుకోవాలి. జీడిపప్పు బాదం వేసిన తర్వాత అసలు స్టవ్ అనేది ఆన్లో ఉంచొద్దు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేయండి, సరిపోతుంది. ఇదంతా బాగా చల్లారే వరకు మనం ఫ్యాన్ కింద కానీ ఇంకెక్కడైనా పెట్టి బాగా చల్లార్చుకోవాలి. గాలికి పెట్టేసి ఇది బాగా చల్లారాలండి. ఇంకా స్టవ్ మీద అనేది జీడిపప్పు బాదం వేసిన తర్వాత అస్సలు ఉంచవద్దు. ఇంకా థిక్ ఉంటుంది ఆ వేడికి. చల్లారేసరికి కొంచెం థిక్గా అయితే అవుతుంది. చూస్తున్నారు కదా. దీన్ని అయితే పక్కన ఉంచేసుకొని ఇంకా బ్రెడ్ని అయితే కాల్చుకుందాము. దానికోసం స్టవ్ మీద బాణీలోని 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ లేదా గీ యాడ్ చేసుకోండి. గీ ఉంటే గీనే యాడ్ చేసుకోండి. దాన్ని అయితే యాడ్ చేసుకొని హీట్ చేసుకోండి. ఇటు సైడ్ బ్రెడ్ని అయితే చుట్టూ ఉన్న బ్లాక్ కలర్లో ఉంటుంది కదా, బ్రౌన్ కలర్లో, అది మొత్తం ఎడ్జెస్ తీసేసి చూపిస్తున్న విధంగా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. 4 బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకున్నాను. వీటినన్నిటిని కట్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నటువంటి నెయ్యిలో అయితే వేసి బాగా అయితే వేపుకోవాలి. ఎంత వేపుకోవాలి అంటే 2 పక్కల కూడా దోరగా రెడ్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. అప్పుడే ఈ బ్రెడ్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు ఈ రెసిపీ చేసుకోవటానికి కూడా చాలా సింపుల్గా ఉంటుంది. చేసుకొని ఒకసారి తిన్నారు అంటే టేస్ట్ అస్సలు వదలరండి. బ్రెడ్తోని కస్టర్డ్తోని బోల్డ్ రెసిపీస్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా. ఈ విధంగా అయితే వేపుకున్న తర్వాత వీటన్నిటిని తీసి ఒక గిన్నెలో అయితే పెట్టేసుకోవాలి. ఇవి 2 కూడా కాస్త చల్లారాలండి. ఈ రెసిపీకి బాగా చల్లారాలి. కూల్గా తినాలి. మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చూస్తున్నారు కదా. ప్రస్తుతానికి దేవుడి దగ్గర పెట్టాలని చెప్పేసి ఒక 3 పీసెస్ అయితే తీసి దాంట్లో వేసేసుకొని ఒక బౌల్లోని కొద్దిగా కస్టర్డ్ వేసి దేవుడి దగ్గర అయితే పెట్టేసుకున్నాము. ఇంక ఇటు సైడ్ అయితే నేను చక్కగా ఒక బాక్సులు అయితే సర్ది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఒక 2-3 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో వదిలేయండి. ఆ తర్వాత తీసుకొని చూపిస్తున్న విధంగా చిన్నగా బ్రెడ్ ముక్కలు అనేవి విరిగిపోకుండా చక్కగా తీయండి. చూస్తున్నారా. మనం వేసినప్పుడైతే చాలా ఉంది. ఇప్పుడైతే అసలు ఏమీ లేదండి. దీంట్లోనే చక్కగా మొత్తం పీల్చేసుకుంది బ్రెడ్ అనేది. ఇది మొత్తం అయితే వేసేసుకోవాలి చూపిస్తున్న విధంగా. చూస్తున్నారు కదా. ఇంకా సర్వ్ చేసేసుకుంటే ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉందండి ఈ రెసిపీ అనేది. చూస్తున్నారు కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒక బ్రెడ్ ప్యాకెట్ ఉంటే చాలండి. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు కస్టర్డ్ ఇంట్లోనే ఉంటాయి కదా. మిగతావన్నీ అన్నిటితో తప్పకుండా ట్రై చేయండి. బాయ్ బాయ్.